ఆ భగవంతుడు జీవిదారు పుల్ల ఇచ్చిండు. ఆ, అది మనం బొడ్లో పెట్టుకొని ఎక్కేది ఏంటిది అది బొడ్లో పెట్టుకున్నది? జీవిదారు పుల్ల. జీవదారి పుల్ల. ఆ, అమ్మో, నాకు తెలియదా? ఆ జీవిదారు పుల్ల అని ఇచ్చిండు మనకు. ఆ, మనకు పడ్డా కానీ దెబ్బ తాకకుండా చావకుండా సామకుంటా. దాంతో హాని కలగకుండా. నువ్వు ఎన్ని ఎక్కినావు తాళ్ళు? నేను ఆ, చెప్పు గట్టిగా చెప్పు. చెప్పే. 75, 80 దానికి ఎక్కిన. రైట్. నేను ఈ పెద్ద మనిషి అడుగుడు కారణం అదే. చెప్పు బాబాయ్. తాత. అయితే ఇక అది ఈయన మతి మనిషిని తీసి బొడ్లో ఉంటే ఏమైంది ఆయనకు? మన కర్మ కదా అది. అరే అవునే, కరెక్ట్ అది. తీసి అలా పెట్టి ముగిలా పెట్టి తాను కళ్ళు వడుచుకున్నాడు, గీసుకున్నాడు, మళ్ళీ లోడ్లు పీసులు అన్ని పెట్టిండు. పెట్టి అప్పుల్లో మర్చిపోయాడు. అట్నే దిగి వచ్చాడు. అప్పుల్లో మర్చిపోయాడు. అమ్మా, అట్నే దిగి వచ్చిండు. ఉడత ఎక్కింది. అరే ఉడత చెట్టు ఎక్కుతుంది అట్లా? ఉడత చెట్లు ఎక్కుతాయి కదా, ఎక్కుతుంది. ఎక్కింది. ఇక ఈ కళ్ళు కోసమే ఎక్కుతాయో ఎట్లా ఎక్కుతాయో అది చాటి అది పని అది ఎక్కింది. అది ఎక్కడానికి అది అవ్వపడ్డది. పుల్ల అవ్వపడ్డది అది ఉడతకు. అది కథం. అది పెద్ద నర్రతాడి వించెల్లైనా దునికిన రిమ్మ తెలుసుకొని ఉరుకుతూనే ఉంటది కానీ దానికి సావు లేదు. ఎంత ఇటుమించాలి పడ్డా, ఎంత ఎత్తుమించాలో పడ్డా. అయిపోయిందా తాత ఇది? పెద్ద మనిషి చెప్పిండే 75 ఏళ్ళ సీనియర్ టీనే మనకు చెప్పిండు.